ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మూడవ స్కందం 31వ అధ్యాయం శ్లోకం సంఖ్య 35. పదపాఠం చూద్దాం. తథా అస్య న భవేత్ మోహః బంధః చ అన్యప్రసంగతః యోషిత్ సంగాత్ యథా పుంసః యథా తత్సంగీ సంగతః న తథాస్య భవేన్మోహో न तथास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्संगी संगतः न तथास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्संगी संगतः. శ్లోకం చదువుతారా? न तथास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्संगी संगतः. ఆన్లైన్ లో ఎవరైనా చదువుతారా? न तदस्य भवेन्मोहो न तथास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः योषित्सङ्गाद्यथा पुंसो यदा तत्संगी संगतः. हरे कृष्ण. न तथास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्संगी संगतः. न तदास्य भवेन्मोहो बन्धश्चान्यप्रसङ्गतः योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्संगी संगतः. యథా తత్సంగి సంగతః. ప్రతిపదార్థములు తథా ఆ ప్రకారము అస్య మనుజునకు న భవేత్ కలుగదు మోహః మోహము బంధః బంధము చ మరియు అన్యప్రసంగతః ఇతరమందు ఆసక్తిచే యోషిత్ సంగాత్
స్త్రీ సాంగత్యము వలన యథా వలే పుంసః మానవుడు యథా వలే తత్సంగి స్త్రీ సంగుల సంగతః సాంగత్యము వలన. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. స్త్రీ సాంగత్యము వలన లేదా స్త్రీ సంగుల వలన మనుజునకు ఎంతగా మోహము బంధము కలుగునో అంతగా మరి ఏ ఇతర ఆసక్తి చేతను కలుగబోదు. భాష్యము స్త్రీ సాంగత్యము ఎంతటి కలుషితమైనదనగా కేవలము స్త్రీ సాంగత్యము వలననే గాక స్త్రీ సంగులైన వారి సాంగత్యము చేతను మనుషుడు భౌతిక జీవన స్థితి యందు ఆసక్తుడవును. భౌతిక జగమున మన బద్ధ జీవనమునకు పలు కారణములున్నను వాటిలో మిగుల ప్రధానమైనది స్త్రీ సాంగత్యం. ఈ విషయము రాబో శ్లోకముల యందు ధృవపరపబడినది. కలియుగమునందు స్త్రీ సాంగత్యము అతి ప్రబలముగానుండును. అడుగడుగున అదే దర్శనమిచ్చుచుండును. సామానుకొనుటకు బజారు కేగినచో కనిపించునవి స్త్రీల బొమ్మలతో నిండిన వ్యాపార ప్రకటనలే. స్త్రీ రూపమునిడ అత్యాకర్షణము కలిగినందునే జనులు ఆధ్యాత్మిక అవగాహన యందు నీరసించుచున్నారు. ఆధ్యాత్మిక అవగాహనపై ఆధారపడినందున వైదిక నాగరికత స్త్రీ సాంగత్యమును అతి సావధానముగా అనుమతించును. 4 ఆశ్రమముల యందలి మొదటి ఆశ్రమము వారికి బ్రహ్మచారులకు, 3వ ఆశ్రమము వారికి అనగా వానప్రస్థులకు, 4వ ఆశ్రమము వారికి అనగా సన్యాసులకు స్త్రీ సాంగత్యము ఖచ్చితముగా నిషేధింపబడినది. కేవలము గృహస్థాశ్రమమునందే పరిమితముగా స్త్రీలతో సాంగత్యము అనుమతింపబడినది. అనగా స్త్రీలయడ ఆకర్షణయే బద్ధ భౌతిక జీవనమునకు కారణమయ్యున్నది. బద్ధ జీవనము నుండి బయటపడకూరు వాడు ఎవడైనను స్త్రీ సాంగత్యము నుండి విడుదలను పొందవలెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరే కృష్ణ. నతధాస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగతః యోషిత్ సంగాద్యథా పుంసో యథా తత్సంగి సంగతః. ఇది భాగవతం అంటే. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా భాగవతాన్ని విస్మరించి భక్తులు కాలేరు. ఎందుకంటే భాగవతం అనేది ఎవరి కోసం ఉంది అని చెప్పబడింది శాస్త్రాల్లో. ఇదే భాగవతంలో మనకి చెప్పారు. ఈ భాగవతం అనేది ఎవరి కోసం ఉందంటే పరమో నిర్మత్సరాణాం సతాం అని చెప్పన్నారు. అంటే నిర్మత్సరాణాం సతాం, మత్సరత లేనటువంటి వాళ్ళ కోసం, అసూయ లేనటువంటి వాళ్ళ కోసం ఈ భాగవతం అనేది ఉంది. కాబట్టి భాగవతపు బోధనలను చూసి అసూయ చెందేటువంటి వారు ఎన్నడూ కూడా భాగవతాన్ని అభ్యసించలేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే భాగవతాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు.
ఎందుకంటే భాగవతాన్ని నిష్పక్షపాతమైనటువంటి ధోరణితో మనం దాన్ని అధ్యయనం చేయాలి. మనం చూసినట్లయితే భాగవతం అనేది చాలా విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ కార్యకలాపాల ద్వారా. సంవత్సర వ్యాప్తంగా అనేకమైనటువంటి పథకాలు కూడా తీసుకొస్తున్నారు మందిర నిర్వాహకులు ఈ భాగవతాన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెళ్ళడానికి. కానీ అంతే విస్తృతంగా భాగవత చర్చ గురించినటువంటి ప్రోత్సాహకాలు కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే భాగవతాన్ని ఏదో కేవలం మనం ఇంట్లో పెట్టుకుని ఉండడం కాదు, భాగవతాన్ని మనం నిత్యం భాగవత సేవయ అని చెప్పన్నారు. మరొక విశేషం ఏమిటంటే భాద్ర పూర్ణిమ గడిచినది సుమారుగా 2-3 రోజుల క్రిందట భాద్ర పూర్ణిమ ఆదివారం నడుస్తుంది కదా. భాగవతంలోనే చెప్పబడింది, భాద్ర పూర్ణిమ పర్వదినమున ఎవరైతే స్వర్ణ సింహాసనంపై భాగవతమును ప్రతిష్ఠింపజేసి దానిని దానముగా ఇస్తారో వారికి మరి వైకుంఠ ప్రవేశం కలుగుతుంది. అలాగనే చెప్పబడింది. అంతే కదా, ఆధ్యాత్మిక జగత్తు వాళ్ళు చేరుకుంటారు. సరే, దీనిని చూపించి మనం అనేకమైనటువంటి భాగవతాలు వితరణ చేయగలుగుతున్నాం. అంటే మొత్తానికి ఈ యొక్క భాగవతాన్ని విస్తృతంగా పంచడం కోసం ఏవేవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం వినియోగించుకోవాలి. కానీ అదే సమయంలో మనం అర్థం చేసుకోవాలి, వాస్తవానికి ఆ ఫలితం ఎవరికి వస్తుంది ఇక్కడ చెప్పబడినటువంటిది అంటే, సరే బయట వాళ్ళకి మనం ప్రచారం చేస్తాం ఏమిటంటే భాద్ర పూర్ణిమ నాడు మీరు స్వర్ణ సింహాసనంపై, స్వర్ణ సింహాసనం ఉందా ఈ రోజుల్లో ఎక్కడైనా? స్వర్ణ సింహాసనం ఎక్కడైనా ఉన్నాయా? స్వర్ణ సింహాసనంపై పెట్టి భాగవతాన్ని ఇవ్వగలిగే పరిస్థితులు లేవు. ఒకవేళ స్వర్ణ సింహాసనం ఉన్నా అంతకంటే కఠినమైన కార్యం మరుగుతుంది. ఎందుకంటే ఈ మాట ఎప్పుడైతే శాస్త్రాలలో చెప్పబడిందో ఆనాటికి ఈ ముద్రణా యంత్రాలు లేవు, అంటే గ్రంథాలను ముద్రించేటువంటి యంత్రాలు లేవు, ప్రింటింగ్ ప్రెస్లు అనేవి లేవన్నమాట. కాబట్టి ఆనాటి కాలంలో ఎవరైనా ఒక భాగవత ప్రతిని పొందాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే స్వహస్తాలతో వాళ్ళు భాగవతాన్ని రాసుకోవారు. మొత్తం భాగవతాన్ని 18,000 శ్లోకాలని అప్పట్లో తాళపత్రాలు ఉండేవి, అంటే తాటి ఆకులపై వాళ్ళు ఘంటం అంటారు, ఆ ఘంటాన్ని పట్టుకుని లిఖించేవారు. కాబట్టి ఎక్కడో ఉంటుంది ఒక ప్రతి భాగవతం. ఎందుకంటే అంత చవకైతే, అంత సులభమైతే నేను ఎక్కడో కూర్చొని భాగవతాన్ని దానం ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా వైకుంఠం, అవునా కదా? కానీ ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆనాటి కాలంలో వ్యాసదేవుల వారి యొక్క శ్లోకాన్ని రచించినటువంటి కాలంలో భాగవతం అంటే ఇప్పట్లాగా ప్రచార కార్యక్రమాలు లేవు. అంటే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వాటి కోసం వెళ్ళేవారు, ఎక్కువ శాతం మంది శ్రవణం చేసేవారు. అంటే ఎవరైతే ఆ తాళపత్ర గ్రంథాల రూపంలో ఉన్నటువంటి భాగవతం ఏదైతే ఉందో దాన్ని తమ స్మృతి పదంలో పెట్టుకుని దానిని కంఠోపాఠంగా దాన్ని చెప్పగలిగేవారు, దానికి భాష్యం ఇచ్చేవారు అన్నమాట. ఎక్కువ శాతం మంది వినేవారే కానీ చదవటం అనేది ఎక్కువగా లేదు. ఒకవేళ ఎవరైనా చదవాలి అనుకున్నారంటే అతడు గొప్ప పండితుడై ఉండాలన్నమాట, అతడు కూడా ఒక శాస్త్ర విద్వాంసుడై ఉండాలి. మరి అలాంటి వాళ్ళు ఎలా మరి ఈ యొక్క భాగవత ప్రతిని తెచ్చుకునేవారంటే, ఎక్కడైతే సమీపంలో భాగవత ప్రతి లభ్యం అవుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు స్వయంగా కానీ లేదా లేఖరులు అని చెప్పుకుంటారనమాట. ఇప్పటికీ కూడా మనం చెప్తున్న దస్తావేజు లేఖరులు అని చెప్పుకుంటాం, ఆఫీసుల్లో ఉంటారు. అయితే ఈ లేఖరులను వినియోగించేవారు. ఈ లేఖరులను పనిలో పెట్టుకొని ఆ లేఖరులతో ఈ తాటి ఆకు పత్రాలు తీసుకొచ్చి దానిపై వారు లిఖింపజేసేవారు అనమాట. అవుతుంది కదా. ఇది కేవలం 18,000 శ్లోకాలు మాత్రమే నేరుగా రాసాము అనుకుంటే అది ఒక ఎత్తు. కానీ ఆచార్యుల యొక్క భాష్య సహితంగా ఒకవేళ మనం దాన్ని లిఖించాలంటే అది ఇంకా ఎంత గొప్ప తపస్సుతో కూడుకున్న కార్యమో కదా. చేతితో రాసుకోవడం అంటే తపస్సుతో కూడిన కార్యమే కదా.
మరి అంత కష్టపడి తపస్సుతో రాసినటువంటి ప్రతిని ఒకవేళ ఎవరైనా దానం ఇవ్వాలనుకున్నాడంటే అది ఎంత మహోన్నతమైనటువంటి కార్యం, మీకు అర్థమవుతుందా లేదు? దాన్ని లిఖించడానికి ఎంతకాలం పడుతుంది, తర్వాత దాన్ని, ఎందుకంటే ఇప్పట్లాగా ఊరికి బజార్కి వెళ్ళి పేపర్లు కొనుక్కు తెచ్చుకోవడం కాదు, మన దగ్గర ప్రింటర్ ఉంది కదా అందులో పెట్టి ప్రింట్ తీసుకుందాం అంటే కాదు. ముందు ఆ తాళపత్రాలను ముందు సిద్ధం చేసుకోవాలి, దానికి ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. ఆ తాళపత్ర గ్రంథాలని కొన్ని రకాల ఆకు పసరల్లో దాన్ని నానబెట్టి, ఆ తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నానబెట్టినప్పుడు అది ఎలాగైనా సరే మనం ఎంత మడిచినా, చూడండి అరిటాకు లేతగా ఉందనుకోండి దాన్ని ఎలాగైనా మనం మడత పెట్టొచ్చు, దానితో ఏమంటారు వాటిని, గ్లాసులు తయారు చేయొచ్చు, దాంతో కప్పులు తయారు చేయొచ్చు, అవునా? అదే ముదిరిపోయినటువంటి అరిటాకు అయితే ఏమవుతుంది, పెళుసుగా ఉంటుంది, ఎక్కడికక్కడ పగిలిపోతుంటుంది. ఇప్పుడు తాటేకు ఆ విధంగా ఎలా ఉంచినా సరే పగలకుండా ఉండడం కోసం దానికి కొన్ని రకాల కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు తాటేకులు సేకరించాలి, తర్వాత దాన్ని జాగ్రత్తగా చేయాలి, తర్వాత లేఖలను ఉపయోగించి, ఇప్పటిలాగా పెన్నులు కాదు కదా ఊరికే పట్టుకునేలా రాసి వెళ్ళిపోవడానికి, దానికి సిర అనేది ఒకటి తయారు చేసుకోవాలి, అందులో మళ్ళీ దానికి కావాల్సినటువంటి గంఠం అంటారు దాన్ని, ఆ గంఠం అనేది ఒకటి తెచ్చుకోవాలి, దాంతో వీళ్ళు స్వయంగా రాయాలి, లేకపోతే రాయించాలి. అది కూడా ఎప్పుడు పగటి సమయంలోనే, అంతే కదా, ఇప్పటిలాగా మళ్ళీ లైట్లు ఇవన్నీ ఏమీ లేవు. ఆ విధంగా భాగవతాన్ని ఎవరైనా సరే ప్రతి తయారు చేసి దాన్ని స్వర్ణ సింహాసనంపై పెట్టి ఇస్తే వచ్చేటువంటి ఫలితం అక్కడ చెప్పబడింది అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది, అంటే ఏవైతే శాస్త్రాల్లో దానాల గురించి చెప్పబడ్డాయో ఈ రోజుల్లో చాలా సులువుగా చేసేస్తున్నారు అందరూ కూడా, కానీ చేసిన వారందరికీ ఆ ప్రయోజనం వస్తున్నట్టు మనకు కనిపించదు, అర్థమవుతుంది కదా. ఎందుకని కనిపించదంటే ఈ అంతా కూడా ఏమైపోతుందంటే ఈ పేపర్ కరెన్సీ వల్ల అనమాట. పేపర్ కరెన్సీ వల్ల అంతా చౌక అయిపోయింది. పూర్వం అన్నదానం అని చెప్పి అన్నారు, అన్నదానం చేస్తే వచ్చే ఫలితాలు శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఎందుకని అంటే పూర్వం అన్నం ఎవరైతే అన్నదాత అని చెప్పి అంటాం రైతుని, అంటే అతడు స్వయంగా పంట పండించి ఆ ధాన్యాన్ని సమీకరించి, అంటే అంత కష్టపడి అతనికి పడినటువంటి కష్టాన్ని దానం చేస్తున్నాడు చూడండి, అవునా కదా. అది నిజమైనటువంటి అన్నదానం అంటే. లేదా సరే అతడు స్వయంగా రైతు అయి ఉండకపోవచ్చు, పండించకపోవచ్చు, పండించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పట్లో కాగితాలు కాదు కదా, ఏం చేయాలి, మారకం చేయాలి. మారకం చేయడం అంటే ధాన్యం కొనాలంటే వాడికి ఏమన్నా కందిపప్పు ఇవ్వాలి, లేకపోతే కూరగాయలు, నువ్వు పండించినటువంటి కూరగాయలు ఏమన్నా ఇవ్వాలి. అందుకని ఏదో ఒక ఉత్పత్తి చేయకుండా ధనం ఉండడం అనేది సాధ్యం కదా. అయితే ఆ ధనం కూడా ఏ రూపంలో ఉండేది, బంగారు నాణ్యాల రూపంలో ఉండేది, లేకపోతే నాణ్యాల రూపంలో ఉండేది. కనీసం కుమ్మరివాడైనా సరే వాడైనా కుండలు తయారు చేయాలి కదా. అంటే ఒక వస్తువుని నువ్వు ఏదైనా కొనాలి అంటే నువ్వు తయారు చేసినటువంటి ఒక వస్తువుని వాడికి ఇవ్వాలి. మరి అందులో తపస్సు ఉందా లేదా, కష్టపడాలి కదా మనిషి. కంసాలి వృత్తి కావచ్చు, వడ్రంగి వృత్తి కావచ్చు, ఏదైనా వృత్తి కావచ్చు, మొత్తానికి దానికోసం కష్టపడాల్సినటువంటి అవసరం. ఆ విధంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు మారకం చేసుకుని ఆ విధంగా వాళ్ళు స్వయంగా వండి లేదా వండించి దానిని దానం చేస్తే అది అన్నదానం యొక్క ఫలితం అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఏముంది, అన్నదానం చేసాను 100 మంది, ఎలా చేసావు, పేపర్ కరెన్సీ అయిపోయింది, ట్రాన్స్ఫర్ చేశాను అయిపోయింది. సరే అసలు గుడ్డి కంటే మెల్లమెల్లనట్టుగా ఏదో ఒకటి మనం ప్రోత్సహించాలి, అది కూడా కాదంటే జనం మరి వాళ్ళు ఉన్నతి పొందేది ఎలా. కానీ మనం తత్వత అర్థం చేసుకోవాలి. సరే బయట వాళ్ళకి ఎలా ఉన్నా భక్తుల కన్నా అర్థం కావాలి అసలు ఇవన్నీ కూడా శాస్త్రాలు ఎలా చెప్పారు అనేటువంటి విషయాన్ని. అవుతుంది. అందుచేత ఈ రోజుల్లో భాగవతం మనం బహుమానాలుగా ఇచ్చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ అందుకే చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 17వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, దానం అనేది ఇన్ని గుణాల్లో ఉంటుంది, సత్వరజ తమ గుణాల్లో ఉండేటువంటి దానం అంటే అశ్రద్ధగా, అర్థమైంది కదా, అంటే శ్రద్ధ లేకుండా. ఎందుకంటే భాగవతం యొక్క విలువ తెలిసి భాగవతాన్ని అధ్యయనం చేసి భాగవతం ద్వారా తన జీవితాన్ని మార్చుకొని ఆ విధమైనటువంటి వాడు ఇచ్చేటువంటి భాగవత దానం ఇంకా అత్యున్నతమైనటువంటి. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా మన శాస్త్రాల్లో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భాగవత వితరణ జరుగుతుంది, కానీ ఆ భాగవతాన్ని అధ్యయనం చేయించాలి జనాలతో. ఊరికే గృహంలో పెట్టుకోవడం వల్ల, సరే మనం పుస్తక వితరణ చేయడానికి చెప్తుంటాం, కనీసం ఇంట్లో పెట్టుకోవడానికి
కనీసం ఎవరో ఒకరు చదువుతారు, వాడు చదవకపోయినా వాడు ఏం చేస్తారు, కొన్నాళ్ళ పాటు చూసి అరమరలు అలాగే బూజులు పట్టేస్తున్నాయని ఇంటికి వచ్చిన తలా ఒకరికి ఒక పుస్తకం ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా చదువుతారో లేదో తెలియదు. ఆ పుస్తకాలు మళ్ళీ వాళ్ళు ఎక్కడో అమ్మేయడం లేదా పరేయడం చేస్తారు. వాళ్ళైనా కనీసం తీసుకుని చూసి చదువుతారు కదా. ఆ విధంగా ఇది పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమిటంటే ప్రారంభ స్థాయిలోనే ఉండిపోకూడదు అన్నమాట. మనం వాస్తవంలోకి వెళ్ళాలి. అంటే ఎవరైతే దీక్ష తీసుకునేటువంటి భక్తులు, ఆచరణలో ఉన్నటువంటి వాళ్ళు యథార్థం ఏమిటి అసలు? ఓకే, ఇవన్నీ శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఈ దానం చేస్తే ఇలా వస్తుంది, ఆ దానం చేస్తే ఇలా వస్తుంది, ఈ పారాయణ చేస్తే అలా వస్తుంది, ఇవన్నీ చెప్పబడ్డాయి. కానీ విధి విధానం ఏమిటి, ఏ విధంగా చేస్తే వస్తాయి ఫలితాలు, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి భాగవతాన్ని అధ్యయనం చేయనంత వరకు ఎవరు కూడా కలియుగంలో, ఎందుకంటే 3 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి ఏమంటే నామ సంకీర్తనం, ఇంకొకటి భాగవత శ్రవణం, మూడవది ఆధ్యాత్మిక గురువుని స్వీకరించడం. ఈ 3 కలియుగంలో ఈ యొక్క దుస్తరం నిస్థితీర్షతాం అని చెప్పన్నారు. దుస్తరం నిస్థితీర్షతాం అంటే దుస్తరమైనటువంటిది, దాటశక్యమైనటువంటి ఈ యొక్క సంసార సాగరాన్ని దాటగలిగే విధానం ఏమిటి కలియుగంలో అంటే ఈ 3 ఉన్నాయి. అయితే ఈ 3 కూడా అంటే ఈ హరినామ సంకీర్తనము, భాగవత శ్రవణము కూడా ఎలా మనం చేయాలంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి దీక్షను స్వీకరించి చేయాలి. చూడండి, ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి అనమాట. ఏమిటంటే ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు, ఆధ్యాత్మిక గురువు అవసరం లేకుండానే మనం నామ సంకీర్తనం చేయడం ద్వారా మనం ఉన్నతి సాధించవచ్చు అని చెప్పి. అవును, అలాంటి విషయాలు కూడా చెప్పబడ్డాయి. కానీ ఆ స్థాయిలో చేయగలిగిన వాళ్ళు చాలా అరుదన్నమాట. చూడండి, అంటే ఇది ఎక్సెప్షనల్ కేసెస్ అనమాట. ఎక్సెప్షనల్ కేసు. నిజంగా వాడు ఆ స్థాయి శుద్ధత, నిబద్ధత ఉన్నవాడైతే ఆ విధంగా గురువు లేకపోయినా వాడు పొందొచ్చు. కానీ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను కూడా జనరలైజ్ చేయబడ్డాయి. అంటే సాధారణ జనసామాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డాయి. ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి, మినహాయింపులు అనేవి ఉంటాయి అన్ని చోట్ల. కాబట్టి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును మనం స్వీకరించాలి. స్వీకరించి ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మనం నామ సంకీర్తనం చేయాలి, భాగవతాన్ని సేవించాలి. లేదంటే మన ఆధ్యాత్మికంగా మనలో సంస్కరణ అనేది జరగదన్నమాట. కాబట్టి భాగవతం ఇక్కడ చూడండి, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ఇక్కడ మాట్లాడుతుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ శ్లోకంలో? స్త్రీ సాంగత్యము వలన లేదా స్త్రీ సంగుల వలన మనుషునకు ఎంతగా మోహము బంధము కలుగునో అంతగా మరి ఏ ఇతర ఆసక్తి చేతను కలగబోదు అని చెప్పన్నారు. మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ స్త్రీ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే స్త్రీ శరీరాన్ని ధరించినటువంటి జీవుల గురించి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ప్రతిదానికి కూడా పారమార్థికము, వ్యవహారికము అనేటువంటి 2 అర్థాలు ఉంటాయి. వాస్తవానికి మనం అందరం కూడా స్త్రీలమా పురుషులమా? స్త్రీలం. ఎందుకని? ఎందుకంటే మనం భోగింపబడేటువంటి వాళ్ళు. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అపరేమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో ఏధం దారితే జగత్ అని చెప్పుకుంటాడు. ప్రకృతిం విద్యమే పరాం, మనం అందరూ కూడా పరా ప్రకృతి అని చెప్పన్నారు. ఉన్నత ప్రకృతి. కానీ ప్రకృతి అంటే భోగించబడేది. ప్రకృతితో భోగించగలదా? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి చూడండి, మనం అంతా కూడా జీవులు అందరం కూడా ప్రకృతి. కానీ మనకి భోగించాలనేటువంటి ప్రవృత్తి ఉంది. కాబట్టి భగవంతుడు మనకి ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేశాడు. ఏమిటి? వాస్తవానికి జీవులు భోగించడం అనేది అసాధ్యం, ఎలా? భగవత్ సంబంధం లేకుండా. కానీ భగవత్ సంబంధం లేకుండా మనం భోగించాలనుకున్నాం కాబట్టి భగవంతుడు మనకు ఒక ఏర్పాటు చేశాడు. ఏమిటంటే ఒకరికి స్త్రీ దేహాన్ని, మరొకరికి పురుష దేహాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి స్త్రీ దేహంలో ఉన్నవారు పురుషులను చూసి ఆకర్షితులు అవుతారు, పురుష దేహాల్లో ఉన్నవారు స్త్రీలను చూసి ఆకర్షితులు అవుతారు. అలాగే ఇప్పుడు పురుష దేహాల్లో ఉన్నవారు పూర్వం స్త్రీ దేహాల్లో ఉండొచ్చు, లేదా ఇప్పుడు స్త్రీ దేహాల్లో ఉన్న వాళ్ళు మరు జన్మలో వాళ్ళు పురుష దేహాలను పొందవచ్చు. ఇదే జన్మలో స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా కూడా మారుతున్నారు, చూస్తున్నాను, జరుగుతున్నాయి కదా అలాంటివి కూడా. మొత్తానికి ఇక్కడ చెప్పబడేది ఏమిటంటే ఎవరైతే స్త్రీ దేహంలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారు వారి యొక్క సాంగత్యం వలన, లేదా స్త్రీలతో సాంగత్యం కలిగినటువంటి వారితో సాంగత్యం చేయడం వలన, చూడండి, స్త్రీ సాంగత్యం వలన లేదా స్త్రీ సంగుల వలన మనుషునకు ఎంతగా మోహము బంధము కలుగునో అంతగా మరి ఏ ఇతర ఆసక్తి చేతను కలుగబోదు. చూడండి, అంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి బంధించేవి అనేకమైనటువంటి ఉన్నాయి. ఆహార, నిద్ర, భయభజనాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ వీటన్నింటిలో కూడా అత్యంత
బలవంతమైనటువంటిది ఏమిటి అంటే, మోహానికి గురి చేసేది ఏమిటి అంటే ఈ యొక్క స్త్రీ పురుష ఆకర్షణ అనేటువంటిది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. మరి ఎందుకని ఈ విధంగా భగవంతుడు ఈ విధంగా ఏర్పాటు చేయబడడం జరిగిందంటే, మనం భగవంతుడి నుంచి అన్యముగా భోగించాలనుకున్నాం, కానీ ఎలా భోగించగలం? మనం ప్రకృతి కదా, ప్రకృతి భోగించగలదా? ప్రకృతి భోగించలేదు, పురుషుడే భోగించగలడు. అందుకే భగవంతుడు అయినా సరే మన భోగం కోసం ఏం చేశాడంటే స్త్రీ పురుష దేహాలు అనేటువంటి వాటిని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎవరైతే పురుషుడు అనుకుంటున్నాడో వాడు స్త్రీయే, ఎవరైతే స్త్రీ అనుకుంటుందో ఆమె కూడా స్త్రీనే. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు భోగించగలరా చెప్పండి? ఇద్దరు స్త్రీలు భోగించగలరా? అంటే ఈ రోజుల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి, లెస్బియన్స్ అని చెప్పి స్త్రీలు వాళ్ళు వివాహం చేసుకుంటూ అలాగే ఏవో రకరకాలు ఉన్నాయి, కలియుగం ఇవన్నీ కూడా. కానీ ఇద్దరు స్త్రీలు భోగించలేరు కదా, అది అసాధ్యం. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ కూడా భోగించలేరు, అది కూడా అసాధ్యం. ఎందుకంటే వాస్తవంగా ఇద్దరు కూడా స్త్రీలే కాబట్టి. అందుకే భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కావచ్చు, లేదా పురుషుల మధ్య ఆకర్షణ కావచ్చు, స్త్రీలకు మధ్య ఆకర్షణ కావచ్చు, ఇది ఉన్నత దృష్ట్యా చూస్తే మొత్తానికి జరుగుతున్నదంతా స్త్రీ పట్ల ఆకర్షితం అవడం అనేది అది అసంబద్ధమైనటువంటిది. కాబట్టి అందులో అంతిమంగా ఎవరు కూడా సుఖించలేరు, అది దుఃఖానికి దారితీస్తుంది. అందుకే భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్పబడింది ఏమని, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః అని చెప్పన్నారు. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే, కాబట్టి ఇది దుఃఖమునకే కారణమవుతుంది అని చెప్పుకుంటారు. ఆద్యంతవంత అంటే దీనికి ఆది అంతములు కలిగినటువంటి సుఖం ఇది. అందుకే బుద్ధిమంతులు నతేషు రమతే బుధః అని చెప్పుకున్నారు, బుద్ధిమంతులు అందులో రమించరు అని చెప్పుకుంటున్నారు. అందుచేత మనకి ప్రతిదానికి కూడా ఒక వినియోగం అనేది ఉంది, మనం అర్థం చేసుకోవాలి. సరే, భగవంతుడు ఆ విధంగా స్త్రీ పురుష దేహాలను ఇచ్చాడు, కానీ వాస్తవంగా అందరూ స్త్రీలే. కానీ ఈ విధమైనటువంటి 2 రకాల యంత్రాలని భగవంతుడు సృష్టించాడు, పురుష యంత్రం, స్త్రీ యంత్రం అనేటువంటి. ఎందుకోసం అంటే జీవులను దానికి కూడా ఒక సేవ ఇచ్చాడు. దానికి కూడా చూడండి, అది కూడా సేవగా చేయొచ్చు మనం. స్త్రీ పురుషుల సంఘం అనేది కూడా సేవగా చేయొచ్చు. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, ఏమంటున్నాడు, బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధ కామోస్మి భరతర్షభ అని చెప్పుకుంటున్నాడు. అదవుతుంది కదా, ధర్మ అవిరుద్ధ కామోస్మి అని చెప్పుకుంటున్నాడు. అంటే దీన్ని కూడా ఏ విధంగా సేవగా ఉపయోగించవచ్చు అంటే, మరి ఒక కృష్ణ చైతన్యవంతుడు కాగలిగినటువంటి, అంటే భగవత్ సేవకుడు కాగలిగినటువంటి ఒక జీవిని ఈ భౌతిక ప్రపంచంలోకి తీసుకురావడం కోసం. ఎందుకంటే ఎంతో మంది జీవులు వేచి చూస్తున్నారు అక్కడ, ఎందుకంటే వారికి తగిన శరీరాల కోసం. ఎందుకంటే వాళ్ళు సంస్కరింపబడాలంటే మానవ దేహం అనేది తప్పదు. కాబట్టి ఆ విధంగా భగవత్ సేవలో భాగంగా కనుక మరి ధర్మబద్ధంగా వివాహితులైనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంగమించినట్లయితే అది కూడా ఒక యజ్ఞముగా చెప్పబడింది శాస్త్రాల్లో. అదవుతుంది కదా. ఇదంతా ఏమిటంటే ఇది జీవులను మోహింపజేయడం కోసమే స్త్రీ పురుష రూపాలు అనేటువంటివి ఉన్నాయి. అందుకే ఇక్కడ స్త్రీ అగ్నితో పోల్చబడగా పురుషుడు వెన్నతో పోల్చబడ్డాడు అనమాట. మరి అగ్ని కాలుతుంది ఖచ్చితంగా, కానీ అగ్నికి వినియోగాలు ఉన్నాయి, అవునా కదా? అగ్నితో వినియోగాలు ఉన్నాయి లేదా? అగ్ని నుండి మనకి వేడి వస్తుంది, వెలుగు వస్తుంది. అలాగే అగ్నితో మనం వంట చేసుకోవచ్చు, అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ అగ్నిని చాలా జాగ్రత్తగా రక్షించాలి, అవునా కదా? ఓపెన్ ఫైర్ అంటారు, ఓపెన్ ఫైర్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, అవునా కదా? బహిరంగంగా ఎలాంటి రక్షణ లేకుండా మంట వెలుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? అంటుకునే ప్రమాదం ఉంటుందా లేదా? అందుకే అగ్ని ఎప్పుడు కూడా చూడండి, మనం చివరికి ఏదైనా చెత్త తగలు పెట్టడానికి వెళ్ళినా కూడా ఒక మనిషి అక్కడ ఉండాలన్నమాట, బకెట్ నీళ్ళతో పట్టుకుని. ఎందుకంటే ప్రమాదం. ఏ విధంగా అయితే అగ్ని అనేది ప్రమాదకరమో, అలాగే స్త్రీ దేహాన్ని ధరించినటువంటి జీవి కూడా సంరక్షింపబడాలి, సంరక్షింపబడి దాన్ని చక్కగా వాడుకోవాలి. బాగుంది కదా. మనకి వంటశాలలో అగ్ని, దాన్ని మనం వినియోగించుకుంటాం, వెలుగు కోసం వినియోగించుకుంటాం, అనేకమైనటువంటి ప్రయోజనాలు దానివల్ల ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పబడేది ఎలాంటి సాంగత్యం గురించి అంటే జీవితం యొక్క గమ్యం ఏమిటో, జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ జీవిత లక్ష్యం తెలియదు అనుకోండి, స్త్రీ పురుషులు లేని కోసం కలుస్తారు, ఇంద్రియ భోగం కోసం కలుస్తారు. జీవిత లక్ష్యం ఏమిటో తెలియకపోతే, జీవిత లక్ష్యం ఏమిటో తెలిసినటువంటి స్త్రీ పురుషులు భగవత్ సేవ కోసం కలుస్తారు. అది కీర్తనీయమైనటువంటి.
అందుకే భక్తురాలైనటువంటి అంటే ఆ నిజంగా శిక్షణ కలిగినటువంటి భక్తురాలైనటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆమె స్త్రీ రత్నముగా చెప్పబడింది అనమాట శాస్త్రాలు. స్త్రీ రత్నముగా చెప్పబడ్డారు. ఆ విధమైనటువంటి స్త్రీ రత్నమును పొందగలిగినటువంటి పురుషుడు అతడు గొప్ప భాగ్యవంతుడని శాస్త్రాలు చెప్పబడింది. కానీ ఈ రోజుల్లో అది చాలా చాలా అరుదు. శిక్షణ కలిగినటువంటి పురుషుడు అరుదే, అలాగే శిక్షణ కలిగినటువంటి స్త్రీ లభించడం కూడా అరుదే. నేను చెప్పేది బయట సమాజం గురించి కాదు, భక్తుల సమాజంలో కూడా నేను చెప్పేది. పురుషుడై ఉండొచ్చు, కానీ శిక్షణ కలిగినటువంటి పురుష భక్తుడు దొరకడం అరుదు. అలాగే శిక్షణ పొందినటువంటి స్త్రీ భక్తురాలు పొందడం ఇంకా అరుదు అని. ముఖ్యంగా శాస్త్రాలు చెప్పబడ్డాయి. స్త్రీ సంరక్షణ అనేది ఎందుకోసం చాలా ముఖ్యం అంటే సమాజంలో నాణ్యతతో కూడినటువంటి జనులు ఉత్పన్నం కావాలంటే అది స్త్రీ యొక్క పాతివ్రత్యంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ మాత్రమే సత్సంతానాన్ని కనగలదు. అది ఒకవేళ స్త్రీకి రక్షణ లేకపోతే, స్త్రీకి కనుక శిక్షణ లేకపోతే పాతివ్రత్యంలో, అప్పుడు జనం అంతా అందుకే కదా అర్జునుడు అంతగా బాధపడ్డాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే అర్జునుడు ఎందుకని బాధపడ్డాడు? జాయతే వర్ణసంకర అని చెప్పన్నాడు. వర్ణసంకరం జరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది? అవాంఛితమైనటువంటి సంతానం అనేవాళ్ళు కలుగుతారు. ఈ అవాంఛితమైనటువంటి సంతానం అనేవాళ్ళు వాళ్ళ భూమికి భారం అన్నమాట, సంస్కారహీనులు అనమాట. ప్రస్తుత సమాజం అంతా దానితో నిండిపోయింది. కృష్ణ చైతన్యంలోకి వస్తున్నటువంటి ఎక్కువ శాతం మంది కూడా అదే కోవకు చెందినటువంటి వాళ్ళం మనం కూడా. ఏదో శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల ఈ కృష్ణ చైతన్యం వ్యాప్తి చెందడం వల్ల మనం ఈనాడు ఈ విధంగా భాగవతం చర్చించుకోగలుగుతున్నాం. లేదంటే ఒకవేళ వీర్య శుద్ధత వల్ల కనుక ఈ స్థితికి రావాలంటే అది ఎంత కష్టం అవుతుంది కలియుగం. అందుకే కలియుగంలో మరి అందరూ కూడా సంస్కారహీనులు కాబట్టి అందుకే ఈ ఆధ్యాత్మిక గురువు నుండి దీక్ష స్వీకరించడం అనేది చాలా ముఖ్యం అనమాట. అది చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణ జీవికి. దీక్ష స్వీకరించి ఎవరైతే మరి నామ సంకీర్తనం ఇవన్నీ కూడా చేస్తారో వాళ్ళు ఎలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు అయినప్పటికీ, సునక మాంసం తినేటువంటి చండాల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఉద్ధరింపబడతారు అని చెప్పబడింది. అందుచేత స్త్రీ ఎప్పుడు కూడా రక్షించబడాలి. ఆమె రక్షించబడినట్లయితే, అందుకే బాల్యంలో తండ్రి యొక్క రక్షణలో, యవ్వనంలో భర్త యొక్క రక్షణలో, వృద్ధాప్యంలో పుత్రుల యొక్క రక్షణలో ఉండాలి స్త్రీ అని చెప్పబడింది. కానీ సమాజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇలాంటివి మాట్లాడినా కూడా మనల్ని తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా భాగవత ప్రవచనం చెప్పినందుకు ఒకవేళ ఎవరైనా స్త్రీవాదులు ఎవరైనా కనుక ఒకవేళ కేసు పెట్టారనుకోండి, మనం తీసుకెళ్లి లోపల కూడా ఇచ్చు. కొన్ని దేశాల్లో అయితే వెంటనే అరెస్ట్ చేస్తారు చూడండి. కానీ వాస్తవం మనం మాట్లాడుకోవాలి తప్పదు. అందుకే ఇప్పుడు కూడా సంరక్షణలో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలకే కాదు, పురుషులు కాదు, ఎవరైనా సరే బాల్యంలోనూ రక్షణ లేదు, బాల్యంలో తల్లిదండ్రుల రక్షణ లేదు. బాల్యంలో ఎవరు పెంచుతారంటే స్మార్ట్ ఫోన్లు, టీవీలు పెంచుతాయి. యవ్వనంలో స్త్రీలకు రక్షణ లేదు. ఇంకా ఈ రోజుల్లో ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలు చూడండి. మన ఎక్కడో రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కుదామని ఉంచున్నాను వీళ్ళు, అందులో ఏదో ఉచితంగా బస్సులో స్త్రీలు ప్రయాణించడానికి ప్రభుత్వం ఏదో ప్రవేశపెట్టిందట. దానికి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనమాట. ఒక స్త్రీ అంటుంది అందులో, ఫలానా ముఖ్యమంత్రి గారు మాకు ఈ విధంగా అవకాశం ఇవ్వడం వల్ల నేను వారానికి ఒకసారైనా మా అమ్మగారిని చూడడానికి వెళ్ళగలుగుతున్నాను అని చెప్పి ఎక్కువగా ఆమె చెప్తుంది. ఇదంతా అడ్వర్టైజ్మెంట్ రైల్వే స్టేషన్. ఫలానా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా స్త్రీలకు ఉచితంగా రవాణా ఏర్పాటు చేయడం వల్ల నేను ప్రతిరోజు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకోగలుగుతున్నాను అని చెప్పి. అది పరిస్థితి. దీన్ని బాహాటంగా విమర్శించినా మళ్ళీ దానికి కూడా ప్రతిఘటన ఎదురవుతుంది. ఇంకా మన జాతి పీతగారైనటువంటి ఎవరో ఆయన అందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడంటే, ఏనాడైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా సంచరించగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్నాడు. ఆయన ఎప్పుడు చేతిలో భగవద్గీత పట్టుకుని తిరిగేవాడు, ఏనాడు చదివింది లేదు, పట్టుకు తిరగడమే తప్ప. ఇంకా మీకు తెలుసో లేదో, మీరు ఇప్పుడంతా కూడా టెక్నాలజీ ఉంది కదా, గూగుల్లో వెతకండి. గాంధీ గారికి కృష్ణుడి గురించి గాంధీ గారి యొక్క అవగాహన ఏమిటని. ఆయన ఏమన్నాడంటే, కృష్ణుడు అనేవాడిని నేను నమ్మనన్నాడు. అసలు నాకు కృష్ణుడితో పని లేదు, నాకు భగవద్గీతతోనే పని అన్నాడు. ఇది అసుర స్వభావం.
ఆయన గారు చెప్పాడు, ఏనాడైతే అర్ధరాత్రి ఆడది ఏ విధమైనటువంటి స్వతంత్రంగా తిరగలదో ఆనాడే దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇంకా రాలేదు స్వతంత్రం. స్వతంత్ర పోరాటం జరుగుతుంది అనమాట. అదే ఇంకా పూర్తి స్థాయిలో లేదు కదా. వాళ్ళు మొత్తం పల్లెటూరుల దగ్గర నుంచి ఇప్పుడు ఏదో నగరాల్లో మహానగరాల్లో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమిటంటే గ్రామాల్లో కూడా ఆ విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాధ్యం కావట్లా. పాపం తాలిబాన్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కొన్ని దేశాల్లో. చాలా అసాధ్యం అనమాట. ఎక్కడెక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి మొత్తాన్ని. కాబట్టి దానివల్ల సమాజం నాశనం అవుతుంది. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చాలా కీలకమైనటువంటి ఒక విషయం చెప్పారు. చూడండి ఇక్కడ ఏమన్నారు, కలియుగమునందు స్త్రీ సాంగత్యం అతి ప్రబలముగా ఉంటుంది. అడుగడుగున అదే దర్శనమిచ్చుచుండును. సామాను కొనుటకు బజారుకి ఎగినచో కనిపించునవి స్త్రీల బొమ్మలతో నిండిన వ్యాపార ప్రకటనలే. గుండె సూది అమ్మాలన్నా అర్థనగ్నంగా ఉన్న స్త్రీ బొమ్మ ఉండాల్సింది. గుండె సూదికి ఆ బొమ్మకి ఏమిటండి సంబంధం? బట్టల సబ్బు కొనుక్కోవాలన్నా అక్కడ కూడా స్త్రీ బొమ్మ లేకపోతే బట్టల సబ్బు కూడా అమ్మడవు. చివరికి టైర్లు చూడండి, టైర్ల అడ్వర్టైజ్మెంట్ కూడా అర్థనగ్నంగా ఉన్న స్త్రీ లేకపోతే కుదరదు. ఇప్పుడు మద్యం అమ్మడానికి కూడా ఏం చేస్తున్నారు, స్త్రీలను అందరూ చూస్తున్నారు. ఇది సరైన జోడి అంటే ఎక్కడో చూశాను. సరైన జోడియే, సరైన దోస్తే ఏదో మొత్తాన్ని చూడండి. పురుషుల్నే వేశారు తాగుతున్నట్టుగా. ఇప్పుడు మరి మహిళా ఉద్ధరణ కోసం ఏం చేస్తున్నారంటే మరి మహిళలు కూడా అన్నింటిలోనూ సమాన హక్కులు పొందాలి కదా. మరి ఆడవాళ్ళు కూడా తాగి మరి రోడ్ల మీద తందన నడాలి కదా. ఇది కేవలం పురుషులు మాత్రమే తాగి రోడ్ల మీద పడిపోతున్నారు, జంక్షన్ లో ఎక్కడ చూస్తే అక్కడ ప్లాట్ఫామ్ మీద. కాబట్టి దేశం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కూడా అన్నిట్లోనూ కూడా స్త్రీ సమానత్వాన్ని పొందాలి. అప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుబోతులుగా మారి ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ఫామ్ మీద డొల్లాలి. ఇది ప్రగతి పదం. ఏ ప్రభుత్వం అయితే ఏమిటి నాశనం కావడానికి అన్నట్టు, కాబట్టి ఏ రాయి అయితే పళ్ళు రాలు కొట్టుకోవడానికి అన్నట్టు, మళ్ళీ ఇందులో మళ్ళీ ఏమిటది మతపరమైనటువంటి పార్టీలు కొంతమంది ఏమో హిందుత్వాన్ని మేము కాపాడుతాం అనేటువంటి వాళ్ళు. ఏమిటి కాపాడేది? ఇదే కాపాడతాం. ఇంకా చెప్పాలంటే ఈ హిందుత్వాన్ని రక్షిస్తాం అనేటువంటి పార్టీలే ఇంకా స్త్రీ పురుష సమానత్వం గురించి. ఎందుకంటే మరి మన దేశాధ్యక్షులు ఏమంటున్నారంటే భారతదేశాన్ని ఏమిటిది అగ్రగామి అయినటువంటి దేశంగా తీర్చిదిద్దాలి. మరి అగ్రగామిగా ఉన్నటువంటి పూర్వ దేశాలు ఎలా అగ్రగామి స్థితికి వెళ్ళాయి అంటే స్త్రీ పురుష సమానత్వాన్ని తీసుకురావడం వల్ల అన్ని విషయాల్లో. మరి అగ్రగామ స్థానం నుంచి ఎందుకని పతనం అయిపోయే ఆ విధంగా చేయబట్టి. మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మన దేశం కూడా ఏం చేస్తుంది, మనం కూడా అగ్రగామి స్థాయికి వెళ్ళాలి. అగ్రగామి స్థాయి వెళ్ళాలంటే వాళ్ళు చూడండి, కొంతమంది కొన్ని దేశాల వాళ్ళు పెట్టుబడులు రండి మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా దేశాల్లో కంపెనీలు పెట్టండి. వాళ్ళు ఏమంటారు, మీ దేశాల్లో కంపెనీ పెట్టాలా? అయితే మరి ఎంప్లాయీస్ లో 60-40 రేషియో మెయింటైన్ చేయాలి. ఏమిటండి అంటే ప్రతి 100 మందికి 60 మంది స్త్రీలు ఉండాలి, 40 మంది పురుషులు ఉండాలి. అలాగైతేనే మీ కంపెనీ పెడతాం. రండి పర్వాలేదు, మాకు ఇబ్బంది ఏం లేదు, రండి పెట్టుకోండి. ఇవాళంటి నిషేధాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మన దేశాధ్యక్షులు అందరూ కూడా ఏమిటంటే ఇప్పుడు ఏదో రకంగా భారతదేశాన్ని అగ్రగామి స్థితి తీసుకురావాలంటే ప్రతి రంగంలోనూ స్త్రీని తీసుకురావాల్సిందే. చూడండి, అది వాళ్ళ యొక్క సూత్రం. ఇది ఆసురికమైనటువంటి పద్ధతి. ఆసురికమైనటువంటి పద్ధతి. ఎవరైనా కావచ్చు వాళ్ళు పాలించేవాళ్ళు. చూడండి, ప్రతిదానికి కూడా మందు దుకాణం మీద అదే చిత్రం. అగరబత్తి అమ్మాలన్నది, గుండు సూది అమ్మాలన్నది, టైర్ అమ్మాలన్నది. చూడండి, కేవలం మూర్ఖులైనటువంటి పెడత్రోవ పట్టినటువంటి స్త్రీలు మాత్రమే ఇలాంటివి చూసి ఆహా మన స్త్రీ సమాజం బాగా ఉన్నతి సాధిస్తుంది అనుకుంటారు. కానీ ఏమాత్రం బుద్ధి ఉన్నటువంటి వాళ్ళైనా, తెలివిగా ఆలోచించేటువంటి ఏ స్త్రీ అయినా సరే దీన్ని ఖండిస్తుంది అనమాట. ఇది స్త్రీని దోచుకోవడం తప్ప ఇది స్త్రీని రక్షించడం కాదు. ఇది స్త్రీకి చేసేటువంటి తోడ్పాటు కాదు. ఇదంతా కూడా స్త్రీని నశింపజేయడం అనమాట. చూడండి, ఇక్కడ చూడండి ఒక సూత్రం ఇక్కడ ఏం చెప్తున్నారో, స్త్రీ రూపము నేడ అత్యాకర్షణము కలిగినందుననే జనులు ఆధ్యాత్మిక అవగాహన ఎందుకు నీరసించుతున్నారు. ప్రకృతి నియమం ఏమిటంటే ఎంతగా ఒక పురుషుడు స్త్రీని చూస్తూ ఉంటాడో అంతగా అతడు బలహీన పడిపోతాడు. అర్థమవుతుంది కదా ప్రకృతి నియమం. అందుకే మీరు చూసినట్లయితే ఒలింపిక్స్ లో అథ్లెట్లు ఉంటారు కదా. అథ్లెట్లు అంటే వాళ్ళు పరుగు పందాలు, లేకపోతే బాగా అనేక రకాల క్రీడలు ఉన్నాయి. బాగా దూకడం, జావలిన్ త్రో అని విసరడం, ఇవన్నీ కూడా. వాళ్ళకు ఒక నియమం ఏం పెడతారంటే ఒలింపిక్స్ లో నువ్వు పాల్గొనాలనుకుంటే కనీసం సంవత్సర కాలం పాటు నువ్వు స్త్రీని చూడకూడదని చెప్పి. అలాంటి నియమాలు ఉన్నాయి. ఎందుకని? ఇది ఆల్రెడీ తెలుసు, అసురులకు కూడా తెలుసు. ఎవరైతే కావాలని దీన్ని చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు అన్న.
ఎంతగా స్త్రీ పురుషులు ఒకరికొకరు అంటే చివరికి వైదిక శాస్త్రాల్లో ఎంతటి నియమాలు ఉన్నాయంటే భార్యాభర్తలు కూడా పూర్వం ఉన్నటువంటి గృహాలు ఎలా ఉండేవంటే మండువాలు ఉండేవి. అందుకే ఎలా ఉండేవంటే అంతఃపురము అని చెప్పి అంటారు. అంతఃపురము అంటే ఏమిటి అర్థం ఏంటంటే గృహాలు ఏ విధంగా నిర్మించేవారంటే గృహం యొక్క అంతర్భాగాల్లో స్త్రీలు నివసించేవారు, బయటి భాగాల్లో పురుషులు ఉండేవారు. ఎంతటి కట్టుబాటు ఉండేదంటే భార్యాభర్తలు అనేటువంటి స్త్రీలైనా సరే రోజు ఒకరికొకరు చూసుకోవడం అనేది అలా కుదరదనమాట. ఊరికే మేము భార్యాభర్తలం కదా ఒకళ్ళ మీద ఒకరు చేతులు వేసి తిరుగుతాం, చేతులు పట్టుకు తిరుగుతాం, బహిరంగ ప్రాంతాల్లో శ్రీల ప్రభుత్వాలు మరొక భాషలో చెప్పారు కదా, పార్కుల్లోనూ సిగ్గు లేకుండా తిరుగుతాం. లేదు, ఎందుకంటే ఎంతగా పురుషుడు స్త్రీ గురించి ఆలోచిస్తాడో, ఎంతగా అతడు ప్రతిరోజు కూడా స్త్రీనే చూస్తూ ఉంటాడో, స్త్రీతో వ్యవహారం చేస్తాడో అంతగా అతడు బలహీనం అవుతాడు అనేది సైన్స్. ఇది శాస్త్రం. అంతగా అతడు బలహీనం అయిపోతాడు. సంతానోత్పత్తి చేసినా సరే స్త్రీ సంతానమే కలుగుతుంది. ఈ శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. చూడండి, అందుకే స్త్రీ రూపం అనేది అత్యాకర్షణము కలిగినందునే జనులు ఆధ్యాత్మిక అవగాహన నిరసించుతున్నారు. ఎందుకని నిరసించున్నారట? ఎందుకంటే ప్రతి దాంట్లో స్త్రీ స్త్రీ ఎక్కడ చూసినా స్త్రీయే మొత్తం అన్ని కూడా. అంటే వాళ్ళు సంరక్షింపబడటం లేదు. వారికి కూడా కొన్ని విధానాలు చెప్పబడ్డాయి, స్త్రీ ఎలా ఉండాలి శాస్త్రాలు, అలా ఉండడం లేదు. వాస్తవానికి మన వాళ్ళు ఏదో ఈ బురకా గురించి అనేక రకాల గొడవలు, బురకాలు మనం ఇక్కడ అది వద్దు అది వద్దు అని చెప్పి, కానీ వాస్తవానికి వైదిక సంఘంలో కూడా ఆ విధంగా ఉంది. ఏమిటది? ముసుగు వేసుకోవడం అనేటువంటిది ఉంది. నీలి ముసుగు వేసుకోవడం అనేది వైదిక సాంప్రదాయంలో కూడా ఉంది. ఇప్పుడు ఏదో మహమ్మదీయులే దాని మీద ఉన్నట్టుగా వాళ్ళే ఛాందసవాదులు అన్నట్టుగా, వాళ్ళు ఉగ్రవాదులు అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ యథార్థం ఏమిటంటే ఇది అన్ని సాంప్రదాయకమైనటువంటి సమాజంలో క్రైస్తవ మతంలో ఉంది, అన్ని మతాల్లో ఉందన్నమాట. ఉత్తర భారతదేశానికి వెళ్ళి చూస్తే సాంప్రదాయబద్ధమైనటువంటి స్త్రీలు మనం చూస్తుంటాం. ఉత్తర దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీలు వాళ్ళు ముసుగు వేసుకుంటారనమాట. దక్షిణాదిలో పైనుంచి ముసుగు వేసుకోకపోయినా కనీసం వెనకాల ఉన్నటువంటి శిరోజాలు కనిపించకుండా ముసుగు వేసుకోవడం అనేది పద్ధతి ఉంది మన దక్షిణ దేశంలో. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ ఏం చేస్తాం, ఆధునిక యుగంలో సచ్ బోలేతో మారే లాఠీ అన్నట్టుగా. చూడండి, నిజం చెప్పామనుకోండి కర్ర విరుగుద్ది అన్నారు ప్రభుత్వం, దెబ్బలు పడతాయి అన్నమాట. ఆధ్యాత్మిక అవగాహనకి ఆధారపడినందున వైదిక నాగరికత స్త్రీ సాంగత్యమును అతి సావధానముగా అనుమతించును. చూడండి, అతి సావధానముగా అంటే అగ్నిని ఎలా వాడాలి మనం? అగ్నిని ఎలా వాడాలి? సావధానంగా వాడాలా లేకపోతే ఎలా పడితే ఎలా వాడాలి? అర్థమవుతుందా? ఒకే ఉదాహరణ గుర్తుంచుకోండి. అగ్నితో వ్యవహరించాలి, నిప్పుతో మనం చెలగాటం ఆడకూడదు. అగ్నిని అగ్నిలా వాడితే అది ప్రయోజకరం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? అగ్నితో తమాషా ఆడితే బూడిద మిగులుతుందని. అర్థమవుతుంది కదా? కాబట్టి స్త్రీ కూడా అంతే. స్త్రీ అగ్ని వంటిది. స్త్రీని మనం అగ్నిని ఎలాగైతే పవిత్రంగా దాన్ని చాలా చక్కగా రక్షిస్తామో ఆ విధంగా వినియోగించుకుంటే అది గొప్ప సత్ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా దాన్ని ఓపెన్ ఫైర్ లాగా స్త్రీ కూడా అర్ధరాత్రి తిరగాలి అన్నట్టుగా వదిలేస్తే సమాజం నాశనం అవుతున్నారు. అందుకే జగద్గురువులైనటువంటి వాళ్ళు కూడా తల్లి ఆది గురువు అని చెప్పున్నారు. ఇప్పుడు రక్షింపబడినట్లయితే స్త్రీ పోషించేటువంటి పాత్ర ఏదైతే ఉందో అది చాలా చాలా కీలకమైనటువంటిది మనం చూస్తే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, 4 ఆశ్రమాల్లో బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు స్త్రీ సాంగత్యం ఖచ్చితంగా నిషేధింపబడింది. ఖచ్చితంగా నిషేధింపబడింది. మనం ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాం, కానీ అత్యంత సావధానులై ఉండాలి ప్రచారం చేసేటువంటి వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. మనం ప్రచారం చేయడానికి ఎంతవరకు అయితే మనం వ్యవహరించాలో అంతవరకు వ్యవహరించాలి. అంతేగాని ఊరికే సరదాగా అంటే డాలీయింగ్ విత్ ఉమెన్ అని చెప్పుకుంటారు. డాలీయింగ్ విత్ ఉమెన్ అంటే సరదాగా మాట్లాడటం, కృష్ణ చైతన్యానికి సంబంధం లేనటువంటి పనుల్లో నిమగ్నం కాకూడదు. ఆ విధమైనటువంటి సంభాషణలు కూడా చేయకూడదు అని చెప్పకూడదు. కేవలం గృహస్థాశ్రమమునందే పరిమితముగా స్త్రీలతో సాంగత్యం అనుమతించబడుతుంది. అది కూడా పరిమితముగా గృహస్థాశ్రమంలో కూడా. అంటే గృహస్థాశ్రమం అనేది లైసెన్స్ కాదనమాట అక్రమ మైదనం చేయడానికి. చాలా మంది మనం చూస్తుంటాం, గృహస్థులు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సరే వారి యొక్క భార్యతో వ్యవహరించవచ్చు, కానీ ప్రచార నిమిత్తం కూడా ఇతరుల యొక్క ఇతర స్త్రీలతో వ్యవహరించడానికి ఏం లైసెన్స్ లేదనమాట. దురదృష్టవశాత్తు గృహస్థులు అలా అనుకుంటారు. మాకు వివాహం అయింది కదా, మేము ఎవరితో అయినా సరే ఇతర స్త్రీలతో కూడా మేము మాట్లాడవచ్చు అనుకుంటారు. లేదు, అలా లేదనమాట.
అనగా స్త్రీల ఎడ ఆకర్షణయే బద్ధ భౌతిక జీవనమునకు కారణమై ఉన్నది అని చెప్పుకుంటారు. అంటే ఇది సమాజం అంగీకరించకపోవచ్చు, ఆధునిక సైన్స్ అంగీకరించకపోవచ్చు, ఏమైనా అంగీకరించకపోవచ్చు. కానీ ఆ, ఆ, ఎవరో రాజకీయ నాయకుడు ఇదివరకు అనేవాడు, ఏమిటి ఇలా జరుగుతుందంటే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. అలాగే మనం ఇవన్నీ అంగీకరించకపోయినా ప్రకృతి తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి నియమాలను ఎవరు కూడా అతిక్రమించలేరు. చూడండి, బద్ధ జీవనం నుండి బయటపడకూరువాడు ఎవడైనను స్త్రీ సాంగత్యం నుండి విడుదలను పొందవలను అందుకుంటారు. ఎవరైనా సరే. అందుకే ఏం చెప్పబడింది, మాత్ర శ్వశుర దుహిత్రావా నా వివిక్తాసనో భవేత్ ఫలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అని చెప్పబడింది. మాత్ర శ్వశుర దుహిత్రావా. చూడండి, మాత్ర అంటే ఏమిటి, తల్లితో గాని, శ్వశుర అంటే సోదరితో గాని, దుహిత్ర అంటే కుమార్తెతో గాని, నా వివిక్తాసనో భవేత్ ఏకాంత స్థలంలో ఉండకూడదట. తన సొంత తల్లితో అయినా, సోదరితో అయినా, కుమార్తెతో అయినా సరే. ఎందుకని బలవాన్ ఇంద్రియ గ్రామం, ఎందుకంటే ఇంద్రియాలు ఎంత బలమైనటువంటి అంటే విద్వాంసమపి కర్షతి. చూడండి, గొప్ప విద్వాంసులైనటువంటి వాళ్ళు కూడా క్రష్. చూడండి, ఇది ఆలు చిప్పు ఉంటారు, చిప్స్ అంటే గొట్టం ప్యాకెట్లు అమ్ముతారు చూడాలి, పొడైపోతారు. క్రషతి అంటే నశించిపోతారని అర్థం. చరిత్రలో ఎంతో గొప్ప మహానుభావులను చూసాం. విశ్వామిత్రుడు ఎంతటి వాడు ఆయన. ఎలాంటి వాళ్ళకి ఉదాహరణలు ఉన్నాయి శాస్త్రాలు. కాబట్టి మనం అత్యంత సావధానులై ఉండాలన్నమాట ఈ వ్యవహారంలో. దీనికి ఎవరు కూడా అతిథులు కాదు. ప్రవచనం చెప్పేవాడు అతిథుడు కాదు, వినేవాడు అతిథుడు కాదు, ఎవడో అతిథుడు కాదు. సన్యాసులు అతిథులు కాదు, ఎలాంటి వాళ్ళైనా అతిథులు కాదు. దీని గురించి చర్చించడం చాలా చాలా సులభం. ఎంత బాగా చర్చించగలిగిన వాడైనా, ఎంత బాగా వివరించగలిగిన వాడైనా సరే, సావధానంగా లేకపోతే ఎవరికి ఇది మినహాయింపు లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అందుకే ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు అత్యంత జాగరూకులై ఉండాలి. చూడండి, అత్యంత జాగరూకులై ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు, నాయకత్వ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు. లేదంటే మొత్తం అంతా కూడా ఏమైపోతుంది, అంతా కూడా నీరు గారిపోతుంది అనమాట. మీరు చూడండి, దేశంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మ సంబంధంగా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎందుకని ఎందుకంటే చూడండి, ఎవరు కూడా కావాలని చెప్పి ఆ విధంగా పతనం అవ్వాలని ఎవరు అనుకోరు. ఎవరు కావాలని ఎవరు పతనం అవ్వాలని అనుకోరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితుల రీత్యా మనం పతనం అయిపోతాం అన్నమాట. అందుకే మనం చాలా జాగరూకులమై ఉండాలి. అంతేగాని ఎవడు కూడా ప్లాన్ చేసుకొని పతనం చెందుదామని రాడు ఎవడు కూడా. వచ్చిన తర్వాత సావధానంగా లేకపోవడం వల్ల, ఎంత సావధానంగా ఉన్నా సరే అజామిలుడి పరిస్థితి ఏమైంది చూడండి. అజామిలుడు తండ్రి పంపాడు, ఏమని, సమిధలు తీసుకురా నాయనా, పండ్లు పుష్పాలు తీసుకురా అని చెప్పి. అజామిలుడికి తెలుసా అక్కడ ఒక శూద్రాన్ని అసభ్యకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరిస్తూ ఉంటారని తెలుసా? అతడు అనుకున్నాడా? అనుకోలే. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా అయింది. చూడండి, యాదృచ్ఛికం అని చెప్పి అంటాం. అనుకోలేదు ఇవన్నీ, అనుకోకుండా కూడా జరుగుతుంటాయి. అందుకే అత్యంత సావధానులై ఉండాలి. అందుకే ఆ విధంగా ఒకవేళ ఎవరైనా పతనం చెందినట్లయితే వారి పట్ల మనం సానుభూతి కలిగి వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వారికి సహాయం చేయాలని ఆలోచించాలి. ఎందుకంటే జీవ ఇస్ ప్రోన్ టు ఫెయిల్యూర్. శాస్త్రాలు చెప్తున్నాయి, జీవుడు పతనం చెందే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచం కాదు, మనం విదేశంలో ఉన్నాం. మనం నీళ్లలో ఉన్నాం అనుకోండి, నీళ్లలో మనం భూమి మీద ఉన్నట్టుగా జీవించగలమా? మనం లేదు. మునిగిపోయే అవకాశాలు ఎక్కువ. ఎంత గజయితగాడైనా సరే సముద్రాన్ని ఎదగలడా? ఎదలేదు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా సహాయం అనేది అవసరం. అందుకే భక్తులు సాంగత్యంలో ఉండాలి. సాంగత్యంలో ఉంటే అప్పుడు సాంగత్య బలం చేత మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అన్నమాట. అందుకే మనం ఈ విషయాలన్నీ కూడా మర్చిపోకుండా ఉండాలన్నమాట. అందుకే నేను భౌతిక ప్రపంచంలో మర్చిపోవడం అనేది సర్వసాధారణం. ఆత్మతత్వం గురించి గంట సేపు 4 గంటలు చర్చించి అప్పుడే బయటకు వెళ్ళి మళ్ళీ భౌతిక క్షేత్రంలోకి వెళ్ళిపోతాం. అందుకే సాంగత్యం అనేది చాలా ముఖ్యం. ఇవి ప్రతిరోజు కూడా వింటూ ఉండాలి, ప్రతిరోజు కూడా చర్చిస్తూ ఉండాలి. అందుకే భాగవతం అడుగడుగునా కూడా ఈ విషయాల గురించి చర్చిస్తుంది. అంతేగాని మన భాగవతం సెట్ ఓపెన్ చేయకుండా ఊరికే ప్రభుజీ వచ్చారు మా ఇంటికి, భాగవత ప్రతిష్టాపన జరిగింది, హారతి ఇచ్చారు, బాగుంది, మళ్ళీ షోకేస్ లో పెట్టేసుకున్నాం, దానివల్ల ఏం ప్రయోజనం లేదన్నమాట. భాగవతం తెరవండి, భాగవతం తెరవండి, తీసి చదవండి. అలాగే ఎవరైతే ప్రచారకులు అయినటువంటి వాళ్ళు, భాగవతాన్ని చర్చించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇలాంటి
కొంచెం చర్చించడానికి కష్టంగా ఉన్నటువంటి భాష్యాలను వదిలేస్తారు. అది కూడా ఉంది మరి, అదొక సమస్య. ఇప్పుడు చర్చించడానికి కష్టంగా ఉంది, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనం ఎప్పటికీ పవిత్రం కాలేము. అందుచేత మనం అందరం కూడా సావధానులమై ఉండాలి. మరి భాగవతం చెప్పేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు కూడా తేలికగా తీసుకోకూడదు అన్నమాట. అగ్నిని తేలికగా తీసుకుంటే చివరికి మిగిలేది బూడిద. అది అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే తెలియజేయండి. హరే కృష్ణ ప్రభుజీ. లీలామాధవన్ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి లీలామాధవన్ ప్రభుజీ. అదే ప్రభుజీ, ఇంతకు ముందు మొన్న అడిగినటువంటి డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది ప్రభుజీ. ఆ రోజు మొన్న అంటే స్త్రీ ఎందుకు ఇట్లా ఉండకూడదు, ఒక వివాహం చేసుకోవాలి, ఇలా ఉండాలి ఎందుకు అనేటువంటిది కొన్ని ఇప్పుడు పాయింట్స్ వల్ల కొన్ని విషయాలు అర్థమైనాయి ప్రభుజీ. ప్రతిరోజు భాగవతం వింటూ ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానం లభిస్తుంది. ఎస్ ప్రభుజీ. నేను ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాను అనుకున్నాను. ఇప్పుడు చాలా వరకు ఆ రోజు మీరు చెప్పినటువంటి పాయింట్ ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభుజీ. ఎందుకు అనేటువంటివి ఈ సూచనల ద్వారా ఉన్నాయి అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. మరిన్ని విషయాలు ఇంకా మనం చర్చిస్తూ ఉంటే అన్ని విషయాలు కూడా వస్తూ ఉంటాయి ప్రభుజీ. ఈ విషయాలన్నిటినీ ఇంతవరకు బయట కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ప్రభుజీ, కానీ వీటన్నిటిని కూడా ఎప్పుడు హైడ్ చేస్తూ ఉంటారు ప్రభుజీ. మన టెంపుల్ వాళ్ళు వీటన్నింటిని కూడా ప్రాపగండా చేస్తుంటే ఇవన్నీ చెప్పొద్దని చెప్పినటువంటి బయట వ్యక్తులు మనల్ని బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుజీ కొన్ని. మనం అవి చేయడం వల్ల అది ఎలా ప్రభుజీ, అది మనం ఎలా ఫేస్ చేయగలుగుతాం వాళ్ళని? చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది అంత సులభమైనటువంటి కార్యం కాదు. కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది అత్యంత కఠినమైనటువంటి కార్యం. అంటే చాలా మందికి ఏముందో అంటే ఊరికే జనాన్ని సండే ఫీస్ట్కి పిలిచి ఊరికే వాళ్ళతో మాలలు చేయించి ఊరికే పైపైన 4 నియమాలు పాటింపజేయడం అనేది చాలా సులభం. కానీ హృదయాల్లో ఉన్నటువంటి మన యొక్క అనర్థాలని బయటికి తీయడం అనేది అత్యంత కఠినమైనటువంటి కార్యం అన్నమాట. కాబట్టి ఇది సులభం కాదు. దీనికి ఎన్నో ప్రతిఘటనలు ఎదురవుతాయి మనం ప్రచారం చేస్తున్నామంటే. ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావడం లేదంటే బహుశా మనం ఎవరికి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు చర్చించడం లేదు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్యామానంద ప్రభు. చెప్పండి శ్యామానంద ప్రభు. ఇది మామూలుగా నేను ఒక భక్తి వృక్షాలో ఉన్నాను. వాళ్ళు వచ్చేసి వేరే మాల భక్తి వృక్ష, నేను మాల శిష్యుని కాబట్టి నాకేమనిపిస్తుందంటే వాళ్ళ సాంగత్యం వల్ల ఇంకా నేను హయ్యర్ ఫేస్ కోసం ఇప్పుడు మీలాంటి డెప్త్లో ఉన్న ఫిలాసఫీ గురించి ఆశిస్తున్నాను. ఫస్ట్ 5 yearsతో వాళ్ళ సాంగత్యంలో ఉన్నాను. నాకు ఇలాంటి సాంగత్యం కావాలి. వాళ్ళ నుంచి వేరే క్లాస్కి చేంజ్ అవ్వడం వల్ల అపరాధరహితంగా ఏమైనా ఉంటుందా? మీ ప్రశ్న అంటే మీరు ఎక్కడో బయట ఉన్నట్టున్నారు. మీ ప్రశ్న సరిగ్గా వినిపించడం లేదు. బహుశా మీరు మెసేజ్ టైప్ చేసి పెట్టచ్చు, లేదంటే మెసేజ్ పెట్టండి. దానికి చెప్పండి. నేను హ్యాబిట్స్ టెంపుల్లో 5 years నుంచి ఒక భక్తి వృక్షాలో ఉన్నాను ప్రభుజీ. కాకపోతే భక్తి వృక్షాలో ఉండడం వల్ల నాకు ఏం ఆధ్యాత్మిక ఇలాంటి క్లుప్తంగా ఉన్నాయి వర్ణించడం ఎప్పుడూ జరగలేదు. అలాంటి కోసం ఇక్కడ మీరు విషయం చూస్తే ఇక్కడైతే నేను చెప్తున్నాను, ఏమంటున్నానంటే ఎవరో వివరించడం కాదు, గోపాదులు వారు వివరిస్తున్నారు, దాన్ని అంతే. కాబట్టి ఇదేం కష్టమైనటువంటి కార్యం కాదు. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భాగవతాన్ని తెరిచి అందులో ఉన్నటువంటి భాష్యాన్ని చర్చిస్తే అన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయి. ఇందులో ఒక వ్యక్తి ప్రత్యేకంగా చేసేటువంటిది ఏం లేదన్నమాట. మనం యథాతథంగా దాన్ని చర్చించుకోవాలంతే. అది ఎక్కడైనా చేయొచ్చు, అన్ని చోట్ల ఉన్నాయి. మనం ఉదయం లేస్తే మరి భాగవతాన్ని మనం ప్రచారం చేయాలని చెప్పి అంటూ ఉన్నాం. మరి అందులో ఉన్నటువంటి భాష్యాన్ని వదిలేయగలమా? భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పే విషయాలు చర్చించకపోతే ఎలా? ఇప్పుడు నేను ఈరోజు చర్చించిన దానిలో నేను స్వకల్పితంగా చెప్పింది ఇది కూడా లేదు. మనం ఉదాహరణలు ఇవ్వడం తప్ప చర్చించిందంతా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యాన్నే. ఆ విధంగానే మనం చేయాలి. అదే శ్రీల ప్రభుపాదుల వారు కోరుకున్నారు. అప్పుడే మనం శ్రీల ప్రభుపాదుల వారికి సరైన ప్రతినిధులం అవుతాం.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి, ఎవరు మాట్లాడేది? అడుగుతున్నారా ఎవరు ప్రశ్న? ప్రభుజీ చెప్పండి మీ ప్రశ్న. నేను కిరణ్ తాడపల్లిగూడెం అండి. చెప్పండి. మీరు గత క్లాసుల్లో చెప్పినట్టుగా భగవంతుని తత్వత తెలుసుకుంటేనే వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్పారు. ఇదే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు మనుష్యానాం సహస్రేషన్ శ్లోకంలో. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఇప్పుడు మరి పరీక్షిత్ మహారాజుకి కానీ లేకపోతే మృగారి అనే వేటగాడు కానీ ఇంకా చాలా మందికి వీళ్ళు ఆ స్థితిలో లేరు కదండి. వారికి మరి వైకుంఠాన్ని ఎలా శాంక్షన్ చేశారండి? నాకు ఇది ప్రశ్న. ఎవరు ఏ స్థితిలో లేరు? మృగారి పరీక్షిత్ మహారాజు తత్వత తెలుసుకున్నాడు సుఖదేవ గోస్వామి నుండి. అలాగే మృగారి స్వయంగా నారదుని నుండి ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళు పూర్తిగా పవిత్రులు అయ్యారు వాళ్ళు. ఓకే, మృగారి అని వేటగాడు కదా. వేటగాడు అతను నారదుడు అతన్ని ఉద్ధరించాడు కదా నేరుగా. నారదుడు అతనికి ఆధ్యాత్మిక గురువు. అతను ఎలా పవిత్రుడు కాకుండా ఉంటాడు? ఓకే ప్రభు, సరే ప్రభు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की జగద్గురు శ్రీల ప్రభుపాద की వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.